క్వశ్చన్ చూడండి. 20 వస్తువుల కొన్న వేల 16 వస్తువులు అమ్మిన వేలకు సమానమైన వ్యాపారస్తునికి లాభమా నష్టమా ఎంత శాతం? 20 వస్తువుల కొన్న వేలను కోవే అని రాస్తున్నా. ఎంతకు సమానం? 16 వస్తువుల అమ్మిన వేలకు సమానం. చూడండి దీన్ని ఎలా రాస్తానో, కొన్న వేలను ఈ విధంగానే ఉంచి అమ్మిన వేలను ఇది తీసుకురండి. ఇక్కడికి వచ్చేసరికి భాగిస్తుంది ఈజ్ ఈక్వల్ టు 16ను ఆ విధంగానే ఉంచి 20ని ఇక్కడ గుణిస్తుంది కాబట్టి ఇది తీసుకొస్తే భాగిస్తుంది. ఇప్పుడు చూడండి, కొన్న వేల అంటే 16, అమ్మిన వేల అంటే 20. కొన్న వేల 16, అమ్మిన వేల 20 అయితే లాభం వస్తుందా నష్టం వస్తుందా? లాభం వస్తుంది. ఎంత? 4 రూపాయలు లాభం వస్తుంది. కాబట్టి లాభ శాతానికి ఫార్ములా ఏంటిది? లాభము బై కొన్న వేల ఇంటూ 100. లాభం ఎంత? 4. కొన్న వేల ఎంత? 16 ఇంటూ 100. 4 ఒక్కట్లు 4 4ల 16, 4 ఒక్కట్లు 4 25ల 100. లాభ శాతం ఎంత? 25%. అయితే మీకు ఇలాంటి క్వశ్చన్ ఇంకోటి ఇస్తుంది, దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. 15 గడియారాల కొన్న వేల 20 గడియారాల అమ్మిన వేలకు సమానమైన ఆ వ్యాపారస్తునికి లాభమా నష్టమా ఎంత శాతం? ఈ క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.